వాక్యం ఏంటంటే, ఒకసారి మనం మలాకీకి వెళ్దాం. మలాకి గ్రంథాన్ని పెడితే అక్కడ ఈ ప్రవక్త చాలా వేదన వ్యక్తపరుస్తున్నాడు. ఎలాగ వ్యక్తపరుస్తున్నాడంటే, మొదటి అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ ఆయన చెప్పేటటువంటి మాట, మొదటి అధ్యాయము ఇక్కడ ఏమంటున్నాడంటే, 1వ అధ్యాయములో 10వ వచనం. మీలో ఒకడు, చూడండి ఇక్కడ ప్రవక్త చెబుతున్నాడు, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను మూయువారు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. అది ఇక్కడ ఈ దేవుని యొక్క బలిపీఠం నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకున్నట్లు నా మందిరపు వాకిండ్లు ముయ్యివాడు ఒకడు ఉండాలి. వాస్తవంగా మందిరం అనబడేటటువంటిది ఎప్పుడు తెరిచే ఉండాలి. తెరిచి అంటే తలుపులన్నీ బార్లో తెరియటం కాదు. మామూలుగా లోపలికి వెళ్ళడానికి రావడానికి లాక్ వేయకుండా, తాళం వేయకుండా డోర్ అలాగుంటే, ఇప్పుడు మన మెయిన్ గేట్ ఉంది, అలా తీర్చుకొని లోపలికి వస్తారు. మళ్ళీ ఏవి రాకుండా కుక్కలు అవి తలుపు వేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈయనేం చెప్తున్నాడంటే, అసలు ముయ్యవాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మూసేవాడు ఒకడు కావాలి. ఎందుకు మూసేవారు కావాలని ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడంటే, మీలో ఒకడు నా బలిపీఠం మీద ఎలాంటిదంటే అగ్ని నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు. అది అగ్ని అనేటటువంటిది బలిపీఠం మీద పాత నిబంధన కాలంలో బలి అర్పించినప్పుడు ప్రధాన యాజకుల వారు, అహరోను సంతతి వారు అర్పించి దేవుని వేడుకున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. మీరు మొదటి రాజుల గ్రంథంలో ఏలియాని గురించి తెలుసు మనకు కదా. ఏలియా కూడా యెహోవా నామమున బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలి పశు మాంసాన్ని దహించి వేయడం మనం అక్కడ గ్రంథంలో చూస్తున్నాం. ఇలాగ దహించి వేస్తుంది ఆకాశం నుండి అగ్ని. అయితే మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు యాత్రలో అక్కడ బలి అర్పణ ఇవన్నిటిని గురించి యెహోవా దేవుడు మాట్లాడినప్పుడు ఏలియా లేక అహరోను యొక్క కుమారుల్లోనే కొందరు అగ్ని వారు సొంతగా ఆ బలిపీఠం మీద అగ్ని రగిలించారు. వెంటనే అగ్ని దైవ బలిపీఠం మీద వారు వేసిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని ముత్తాడు. వాళ్ళు సచ్చారు. వాళ్ళు ఎవరే కాదు, యాజకులే కానీ ఆకాశం నుండి అంగీకరించేటటువంటి మహిమగల దైవ అగ్ని కొరకు వారు కనిపెట్టక వారు సొంతగా దాన్ని కాల్చివేసిన దాన్ని దహింపజేసిన దాన్ని బట్టి శాపాన్ని పొందుకున్నారు. అతడు యాజకుడైనా సువార్తికుడైనా సంఘ పెద్ద అయినా ఎవరైనా దేవుని చిత్తానుసారమైన విజ్ఞాపన ప్రార్థన చేసి ఆ నియమంలో బ్రతకాలి. ప్రార్థనలో కూడా సొంత ఆవేశాలు ఉద్రేకాలు పనికిరావు. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన సమాధానాన్ని యాజకుడు లేక దైవ సేవకుడైనా సేవకురాలైనా ప్రవక్తలైన దేవుడిచ్చే సమాధానాన్ని తెలియచేయాలి. కానీ ఉద్రేకాలతో ఆవేశాలతో
సొంత నిర్ణయం సమాధానంగా వాళ్ళకి చెప్పకూడదు. ఇక్కడ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక సొంత అగ్ని, వ్యర్థమైనటువంటి అగ్నిని ద్వారా బలిపీఠాన్ని లేక బలి అర్పణను దహింపజేస్తున్నారు. చాలా బాధేసింది. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, గేటు మూసేయండి. అది కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తుల యొక్క సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు, సొంత పనులని పరిశుద్ధులు ఆపివేయాలి. దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే ఎలాగుంటుందంటే పౌలయ్య అన్నట్లుగా పులి చేసే పిండి కొంచెమైనా చాలు. ఎంత పెద్ద ముద్దను ఉందనుకోండి, ఈ కొద్దిది అందులో కలిపితే ఆ ముద్దంతా కూడా ఏమైపోతుందట, పులిసి పోతుంది. అలాగే సంఘాల్లో కూడా దైవ నియమానికి, దైవ లేఖనానికి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారు, వాళ్ళ డాంబికం, వాళ్ళ హెచ్చింపు, వాళ్ళ అతిశయం, వాళ్ళ నటన ఇక్కడ ప్రదర్శించటానికి ప్రయత్నాలు చేసేవారు దేవుని సంఘాల్లో ఉన్నప్పుడు మిగతా విశ్వాసులు కూడా పాడైపోతారు. వారి బ్రతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోతాయి. మీ అందరికి తెలిసిందే, యెహోషువ నాయకత్వంలో చక్కగా ప్రయాణం చేస్తున్నారు. యెహోషువ నాయకత్వం ఎంత బలమైందంటే యెరికో ప్రాకారాలు కూలిపోయింది. ఉన్నతమైనటువంటి ఆ యోర్దాను ప్రవాహం ఏకరాశిగా నిలిచిపోయింది. అంత ఉన్నతంగా దేవుని మందసం యొక్క సహకారంతో ప్రయాణం ముందుకు వెళ్తుంటే యెరికోను పతనం చేసిన తర్వాత యెహోవా దేవుడు అక్కడ ఉన్న వాటిని ఏది కూడా మీరు తెచ్చుకోకూడదు, దాన్ని దాచుకోకూడదు అంటే ఆకాను అనేటటువంటి ఆయన అక్కడ కొంత వెండి, బంగారం, కొన్ని వస్తువులు తీసుకొని తన గుడారంలో దాచేసుకున్నాడు. ఇక ఏమైంది పరిస్థితి అంటే ఇక శత్రువులతో యుద్ధం ఆరంభమైంది. ప్రక్కన్న శత్రువులతో, రాజులతో. ఆ యుద్ధంలో ఓడిపోతున్నారు, నష్టం కలుగుతూ ఉంది. యెహోషువకి మొదట ఏ నాయకుడికైనా తన మీద తనకే అనుమానం వేస్తుంది. అది కావాలి అందరికి. ఏంటి, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలాగవుతుందని దేవుని దగ్గర విచారణ చేసి చీట్లు వేసినప్పుడు ఇదిగో యోధా గోత్రానికి సంబంధించిన ఆకాను అనేటటువంటి ఆయన పేరట వచ్చేసి, చూడండి, అతని ఒక్కని అవిధేయత వలన శపితమైనటువంటిది తన గుడారములో దాచుకొనుట వలన అపజయము, శాపము, తెగులు దేవుని బిడ్డల మీదకి వచ్చింది. సంఘం కూడా అలాంటిది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. ఇందు సేవకుడు మొదలుకొని సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, ప్రవక్తలు కానీ, ఏమండి, ఇటు సండే క్లాస్ నడిపించేవారు కానీ, అటు యూత్ని నడిపించేటటువంటి వారు కానీ, మనమందరం మన జీవన హృదయ విధానాలు నిర్మలముగా, పవిత్రంగా ఉండాలి. అందులో వాక్యానికి వ్యతిరేకమైనది ఏది చోటు చేసుకోకూడదు. ఆకాను గుడారంలో శపితమైనది దాచబడిన దాన్ని బట్టి శాపం వచ్చింది. ఈ మన హృదయ గుడారాలలో దేవునికి ఆయాస్కరమైనది ఉందా, మనం ఏవి సరిగా ముందుకు కొనసాగింపలేం. ఏది జయకరంగా, దీవెనకరంగా ఉండదు, ఎక్కడికెక్కడ స్తంభించిపోతుంది పరిచయం. ఇది జాగ్రత్తగా కాపాడుకోవాలి. దైవ సేవ, దైవ నియమం అనేది గోళీలాట కాదు, చిన్నపిల్లల ఆట కాదు. అది నిష్ఠతో కూడింది. మీరు చిన్న సండే క్లాస్ నడిపించేవారైనా ముందు మీ బ్రతుకులు ఎట్లుండి చూసుకోండి. భక్తి అంటే బడాయి కాదు, ఏదో వచ్చి 4 కథలు చెప్పటం కాదు, వెళ్ళటం కాదు. యూత్ నడిపించేవాళ్ళు నేను కూడా చాలా నిష్ఠగా, నియమాలతో, వినయ విధేయతలతో ఈ బ్రతుకును ముందు కొనసాగిస్తేనే దీవించబడతాం. లేకపోతే ఎక్కడేసే గొంగళంటే ఇంక అక్కడే ఉంటుంది బ్రతుకు.
ఈ నాయకత్వంలో నేనేం తప్పు చేశాను? యెహోషువ పరీక్షలు చూసుకున్నాడు. చీట్లు వేసినప్పుడు అసలు దొంగ దొరికాడు. ఎప్పుడైతే అతన్ని శిక్షించడం జరిగిందో మళ్ళీ వెంటనే అలాగ ముందుగా జయాన్ని పొందుకుంటూ, యుద్ధాల్లో జయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది కొన్ని ద్వారాలు మూసివేయాలి. కొందరు వ్యక్తుల ద్వారా దైవ నియమం క్రమం అంతా కూడా భంగం అయిపోద్ది. తీవ్రమైన అభిషేక విధానాన్ని మనం కోల్పోతాం. ఇక్కడ వీళ్ళు కొన్ని పొరపాట్లు చేశారు. ఆ పొరపాట్లు ఒక్కొక్కటి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రవక్త. ఈ మొదటి అధ్యాయంలో 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. అది ఇక్కడ బలిపీఠాన్ని ఏం చేశారు? వీరు అపవిత్రపరిచారు. ఎందుకు ఎలాగ అపవిత్రపరిచారు? చూడండి, పాత నిబంధనలేమో బలి అర్పించడానికి బలిపీఠం, క్రొత్త నిబంధనలోనేమో దేవుని సన్నిధే మనకు బలిపీఠం. అక్కడ ఎలాగైతే వాళ్ళ పాపాలు పరిహరించబడినట్లుగా వాళ్ళు దీవించబడటానికి గొర్రెలను, మేకలను, గువ్వలను బలులుగా అర్పించేవారో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దావీదయ్య అన్నట్లుగా విరిగి నలిగినటువంటి మనస్సు లేక హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అది ఈ హృదయాలు విరిగి నలిగి పవిత్రమైనవిగా ఉండాలి. ఇది దేవునికి ఇష్టం. వీళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పని ఏంటంటే, ఆ తర్వాత చదవమ్మా, చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. 8వ వచనం, గుడ్డిదానిని తీసుకొని బలి అర్పించిన ఎడల అది దోషము కాదా? మొదటిది వీళ్ళు ఏం చేస్తున్నారు? వాస్తవంగా ఎప్పుడైతే అహరోను యాజకత్వం ఆరంభమైందో అప్పుడే చెప్పేశాడు దేవుడు, దేవునికి మీరు బలిపీఠాన్ని కట్టి బలి అర్పించేటప్పుడు గుడ్డి వాటిని, కుంటి వాటిని, రోగంతో ఉన్నటువంటి వాటిని దేవుని బలిపీఠం మీద బలిగా అర్పించకూడదు. మీరు ఒకసారి చూడండి, మన హేబేలు బలి అర్పించేటప్పుడు ఎంత గొప్పగా చేశాడు. ఎలా చేశాడు? గొర్రెల్లో బాగా పుష్టిగా ఆరోగ్యదాయకంగా క్రొవ్విన వాటిని తొలిచూలులో దేన్నట, అది తొలిచూలుల్లో మొదట పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని భద్రంగా దాచాడు హేబేలు. ఇది దేవుడికి బలిగా అర్పించాలని వాటి అంతా మంచి ఫీడింగ్, మంచి మేత మంచిగా వాటిని చూసుకొని అమ్మో దేవునికి అర్పణ చేయాలని కదా. తొలిచూలు వాటిలో క్రొవ్విన వాటిని దేవుని బలిపీఠం దగ్గర దేవునికి బలిగా అర్పణ చేశాడు. అది కనుక దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఇక్కడ ఇంకొకటి ఉంది. కేవలము హేబేలు బలి అర్పించే వాటిని, తొలిచూలు వాటిలో క్రొవ్విన వాటిని మాత్రమే కాకుండా తన హృదయం, ఇది విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి కదా. తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. దేవునికి ఇష్టమైన రీతిగా అది దీన మనస్సు కలిగి, పవిత్రత కలిగి, విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడై దేవుని సన్నిధానంలో తాను ఉన్నాడు. దేవుడు చూసినప్పుడు హేబేలు హృదయం అంతా పవిత్రంగా దేవునికి ఇష్టంగా కనబడతాడు. దావీదుకి ఇచ్చినట్లుగా, దావీదు నా హృదయానుసారుడు. చూడండి, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు, హృదయాన్ని కలిగి ఉన్నాడు హేబేలు. కనుక అతడు అర్పించే బలి, ఆ గొర్రెలు సరైనవి, అర్పిస్తున్నటువంటి అతని హృదయం కూడా దేవునికి దృష్టికి అంగీకారంగా ఉంది. కనుకనే ఉన్నతమైన స్థానాన్ని దేవునికి ఇష్టడుగా తీర్చబడి దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు
హేబేలు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటేమో ఎలాంటి వాడినట, గుడ్డిదాన్ని ఎవరన్నా బలిగా అర్పిస్తారండి దేవునికి? న్యాయం అది కదా. మనం కొన్ని తప్పులు చేస్తున్నాం, మీరు చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. దేవునికి కానుక వేసేటప్పుడు ఎన్ని 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ చూడ, చందాలు వేసే వాటికి మురికి, నల్లగా, పచ్చగా, చినిగిపోయి స్టిక్కర్స్ అంటించి చూడండి. ఇవన్నీ మరి ఏరుకొస్తారో వీళ్ళు, పాడైపోయినవి అనబడే అన్నిటిని కూడా భద్రం చేసుకొని కానుకలు వేస్తున్నారు. మీరు వేయకపోయినా పర్లేదు. ఏ సేవకుడైనా దేవుడైనా కోరుకునేది ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. ఆయన దగ్గరికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు, మేము కోరుకుంటున్నాం. వచ్చేటప్పుడు మీరు తలాకు 100 తీసుకొని రండి, 1000 రూపాయలు తీసుకొని రండి అని చెప్పడంలా. మీరు రండి, ముందు మీరే దేవునికి కానుక, ఇంకంతే. ముందు మీరు కానుకగా అర్పించబడితే మీ కానుకలు కూడా మంచివి, పెళపెళ్ళని నోట్లు వేస్తారు, మంచివి వేస్తారు. హృదయాలు దేవునికి ఇవ్వనోళ్ళు, ఏదో వెళ్దాంలే సరదాగా ప్రార్థనకు అనేవాళ్ళు, దారిలో కనపడ్డ చినిగిపోయిన నోటు కనపడ్డ తీసుకెళ్ళి సందా వేస్తారు. అలాంటి దరిద్ర పనులు చేయకూడదు. కొంతమంది అలా చేస్తారు. ఇక్కడ గుడ్డిదాన్ని దేవునికి అర్పిస్తాం ఏంటండి? అలాగే వినండి బాగా, విశ్వాస జీవితంలో దేవుని ఆలయానికి వస్తూ మన బ్రతుకంతా కూడా ఆత్మీయంగా గుడ్డితనంగా ఉంది కదా. ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలయ్య అన్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత కదండి, క్రీస్తు ప్రకాశం వాళ్ళకి మీద ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు ఏం కలిగిస్తున్నాడు? గుడ్డితనం. అది వాళ్ళు అవిశ్వాసం చూడలేరు. దైవ దర్శనం ఉండదు, చక్కటి కళలు ఉండవు, దేవుని వాక్యములో ఉన్నటువంటి సంఘటనలు కనపడవు ఈ నేత్రాలకి. ఇప్పుడు విశ్వాసులు కూడా తెరవన్న కళ్ళు కూడా మూసేసుకుంటున్నారు. చూడండి, ఒకసారి మనం ఏం చేస్తామంటే, నేను ఈ చుక్కడం కంటికి ఆపరేషన్ చేయించాను. డాక్టర్ చెప్పినట్లుగా ఏం చూడాలో ఏం చూడకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు, జాగ్రత్తగా ఈ దృష్టిని కాపాడుకోవాలి. ఇంకా వేటి పడితే అటు చూసి ఏది పడితే తిని ఎలాగ పడితే అలాగుంటే మళ్ళీ మొదటి స్థితి వస్తుంది, గుడ్డితనం వస్తుంది. అలాగే దేవుని వాక్యము చేత మనం వెలిగించబడ్డాం. వెలిగించబడినటువంటి మనము ఆత్మీయ నీతి, నిజాయితీ, పత్యం లేకుండా ఎలాగ పడితే అలాగ మాట్లాడి దూషించి అహం, గర్వాన్ని ఇవన్నీ కొని తెచ్చుకొని మళ్ళీ మన ఆత్మీయ నేత్రాలను మూసివేసుకోకూడదు. అలాగ చాలామంది దేవుడు చక్కటి దృష్టిని కళ్ళు తెరిచి ఉండగా బిలాములాటోళ్ళు డబ్బులు పిచ్చికి, డబ్బులకు ఆశపడి కళ్ళు మూయబడ్డాయి. ధనాపేక్ష పొరలు కమ్మిపోయినాయి. డబ్బు పిచ్చి అనమాట ఆయనకి, పెద్ద ప్రవక్త అయిన. గాడిదకి దేవుని దూత కనపడితే గాడిద నోటికి మాట వస్తే ఈ నోరు ముయ్యబడింది, ఈయన కళ్ళు ముయ్యబడ్డాయి. ఒకసారి మన ఆత్మ నేత్రాలు ముయ్యబడి మందిరాలకు వస్తాం. కారణం ఏంటంటే డబ్బు పిచ్చి, ఘనత పిచ్చి, ఏమండి, డాంబిక స్థితి, ఇవన్నీ ఏం చేస్తాయంటే మూసేస్తాయి. గుడ్డోడు ఎలాగూ నడుస్తున్నప్పుడు వాడికి గుంట తెలియదు, మెట్ట తెలియదు, ఎత్తు తెలియదు, పల్లం తెలియదు, రాయి తెలియదు, ఎలా కొట్టుకొని వెళ్ళి పడిపోతాడో, ఈ ఆత్మనేత్రాలు తెలియబడినటువంటి ఈ విశ్వాసులు, ఈ భక్తులు కూడా ఇప్పుడు గుంటలో పడ్డారు. వాళ్ళు అనుకుంటారు, నేను సింహాసనంలో కూర్చున్నాను. లేదు బ్రదర్, నువ్వు గోతిలో ఉన్నావు. నీ విశ్వాసవే కానీ, నువ్వు ప్రవక్తవే కానీ బిలాములా కళ్ళు మూయబడ్డాయి. నువ్వు శాంసోన్ లాంటి వీరుడువు, శూరుడివే కానీ నీ ప్రతిష్టను కోల్పోయి దేవుడు నిన్ను ఎడబాసాడు. 2 కళ్ళు పోయి పొడి చేశారు ఫిలిస్తీన్లు శాంసోన్కి.
ఆ? ఈ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ వెంట్రుకలు అవన్నీ కూడా తీసివేయబడ్డాయి. బోడివాడైపోయాడు, కళ్ళు పోయి ఏదో చేద్దామనుకుంటే ఏమి చేయలేకపోయాడు. అలాగే దేవుని దగ్గర వస్తున్నటువంటి మనలను దేవుడు తన ఆత్మ చేత మన నేత్రాలు ప్రకాశింపచేశాడు, వెలిగించాడు. గుడ్డితనం లేకుండా రాకుండా వాటిని ప్రతి విశ్వాసి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగైందంటే మనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా గొప్ప ప్రవక్తగా ఉన్నప్పుడు చాలా చాలా అద్భుతమైన విషయం కదండి ఇది, ఎంత బాగుంటుందో. ఉన్నప్పుడు వీడు చూచునట్లు అది ఆయన ప్రక్కన దాసుడు ఒకడు ఉన్నాడు. నన్ను ఒక్క నిమిషం, ఈ దాసుడు శిష్యుడు అన్నమాట ఉన్నాడు. ఈ ప్రవక్త కదా ఎలీషా గారు, ఆయన దేశం కొరకు, పట్టణం కొరకు, ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఈయనేమో ప్రార్థన, అయ్యా మా దేశ రాజును మంత్రులను మా దేశాన్ని మీరు కాపాడండి దేవాని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చేసినప్పుడు నిజ ప్రవక్త కదా ఎలీషా గారు, దేవుడు కొన్ని విషయాలు చూయించాడు. పక్కనున్న సిరియనులు ఏ విధంగా దాడి చేయటానికి ప్రయత్నాలు చేశారో వాటన్నిటినీ దేవుడు ప్రవక్తకి బయలుపరిచాడు. వెంటనే ఈయన దాసుడిని పంపించి రాజుగారికి సమాచారం చెప్పాడు. సిరియనులు ఫలానా ప్రాంతంలో నీ మీద మన దేశం మీద దాడి చేయటానికి ఉన్నారు అన్నప్పుడు ఇంక వెంటనే రాజు సైన్యాన్ని పంపించి వాళ్ళ మీద అటాక్ చేసి లేక ఏ రీతిగా తప్పించుకోవాలో తప్పించబడటం జరుగుతూ ఉండేది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలాగు జరిగింది. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. మీరు సంఘాలకు దూరం కాకూడదు. ప్రార్థన చేసేటటువంటి వాళ్ళలో శత్రుత్వం పెంచుకోకూడదు. ప్రవక్తల దగ్గర నుంచి మీరు దూరం కాకూడదు. నేను ముఖ్యంగా నా అతిశయం ఇది, ఈ సంఘాన్ని గురించి నేను చెప్తున్నాను. ఇందులో మనోనేత్రాలు తెరవబడి దైవ దర్శన వరం కలిగినటువంటి వారు ఉన్నారు. అలాగే ఆత్మచేత అభిషేకించబడి ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు. వివేచన వరం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రార్థన పరులు ఉన్నారు. కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సంఘాన్ని దూరం చేసుకున్నవాడు దరిద్రులే కానీ ధనవంతులు కారు. నేను చెప్తున్నాను కదా, శాపగ్రస్తులే కానీ దీవించబడినటువంటి వారు కారో. మీ కుటుంబ యోగక్షేమాలు తెలియాలంటే ప్రవక్తలు కావాలి. ప్రవక్తలు ఉన్నారు ఈ సంఘంలో. నేను మన సోదరి రూతుమ్మ, సుబ్బులు కనబడేట రూతుమ్మ ఉన్నారు కదా, దేనికి వెళ్ళినప్పుడు చెబుతుంది, అయ్యా నా కష్టాలు ఆమెకేం తెలుసుని, నా బాధలు ఆమెకేం తెలుసుని, వాటన్నిటిని గురించి నేనెవరో, నన్ను ఎప్పుడు ఆమె చూడలేదు, నా పేరు తెలియదు, నా గురించి దేవుడు ఆమె ద్వారా ప్రవచనం మాట్లాడాడయ్యా. నిజమే, ఆమె చెప్పిన కరెక్టే, ఎట్లాగుంది నా పరిస్థితి, దేవుడు మరలా నాకు వాగ్దానం చేశాడు సరిచేస్తానని. నాకు చాలా ఊరడి ధైర్యం వచ్చిందంటుంది. గట్టిగా చప్పలు కొడదాం. అది అర్థమవుతుందా? ప్రవక్తలున్న సంఘం, మీరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. సంఘాన్ని తక్కువగా మీరు ఆలోచించవద్దు. ఇది దేవుడి ఎన్నికలో ఉంది. ఇదేంటంటే ఏదో డబ్బులు ఆళ్ళాళ్ళు ఇచ్చారని కట్టించిన మందిరం కాదు. నేనేదో ట్రైనింగ్కి వెళ్ళిపోయి 4 మాటలు నేర్చుకున్న సేవకుని కాదు. దీని బ్యాక్గ్రౌండ్ సీనియర్స్కి తెలుసు, మీరు అడిగి తెలుసుకోండి. కొంతమంది తెలిసినా కూడా మా ప్రభావం శక్తి వాళ్ళు దాన్ని దాటేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. చాలా తప్పది. అలాంటి ప్రభావవంతమైనటువంటి సన్నిధి ఇది. ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు. ఎన్నెన్నో విషయాలు ఎందరితోనో దేవుడు మాట్లాడి కుటుంబాలకు ఊరట కలిగించాడు. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనబడే ప్రవక్త, ఆయన దగ్గర ట్రైనింగ్ అవుతున్నటువంటి చిన్న ప్రవక్తల గుంపు అక్కడ ఉంది. వాళ్ళ ప్రార్థనలు ఇశ్రాయేలు దేశానికి సంరక్షణను కలుగు చేసిన. ఇంకంతే,
ఈ సిరియా రాజుకు అర్థం కాల, అరే మనం వేసే ప్లాన్ అంతా ఎవరు చెప్తున్నారు? వాళ్ళకు సంబంధించిన గూఢచారులు ఎవరన్నా మన దగ్గర ఉన్నారా? మన సైనికుల్లో కానీ లేక మన మంత్రుల్లో కానీ అంటే ఏం లేరని కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోయింది. అక్కడ ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడండి, మామూలుడు కదా ఆయన. అన్నీ ఆయనకి దేవుడు బయలుపరుస్తాడు, వాళ్ళ దేవుడు. ఇది ఆయన ద్వారా జరుగుతూ ఉంది. అలాగే మనమందరం కూడా మన దేశం కొరకు నిత్యం మనం ప్రార్థన చేస్తాం, అందరం చేస్తాం. మన ప్రార్థనలు ఏంటంటే వేకు ప్రార్థనలో, అయ్యా మా దేశాన్ని పాలకులను దీవించయ్యా, మా రాష్ట్రాన్ని పాలకులను దీవించయ్యా, మా గుంటూరు జిల్లాని మొత్తం మన ఆనందపడదాకా మనం ప్రార్థన చేస్తాం. ఇది దేవుడు మనలో పెట్టిన భారం కదా. మనోళ్ళు ప్లెడ్జ్ ఒకటి ఉంది, భారతదేశము నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. వాళ్ళు పెదవులతో చెప్తారు, మన పెదవులతో కాదు, హృదయపూర్వకంగా మన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంకంతే, చేస్తాం కాదు, చేస్తున్నాం ప్రార్థన. వీళ్ళు తెలియట్లా. ఈ అధికారులకు కూడా, పాలకులకు కూడా ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదు, ఎవరి ఎడల దయ చూపాలో, ఎవరి ఎడల కఠినంగా ఉండాలో అర్థం కావటం. మన దేశాన్ని నిజంగా ప్రేమించేవాడు ఎవరంటే క్రీస్తుని నమ్ముకున్న భక్తులు. మళ్ళీ క్రైస్తవులు అని చెప్పను, క్రైస్తవులు అంటే ఆచార క్రైస్తవులు ఉన్నారుగా, మత క్రైస్తవులు. వాళ్ళ ఆఫీసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అది కాదు రియల్ క్రిస్టియన్, నిజ క్రైస్తవుడు. మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళం కనుక ప్రేమ మనలో ఉంటుంది. మనం శత్రువును ప్రేమిస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కొన్ని మాటలు మనం గట్టిగా మాట్లాడినప్పుడు అదేదో వాళ్ళకి కక్షతో ఈడుస్తున్నట్లు కూడా కాదు, అది ప్రేమపూర్వకమైన గద్దింపు. అది ఆ గద్దింపు లోబడితే శిక్ష నుండి తప్పించుకుంటాడు ఏ వ్యక్తి అయినా. ప్రార్థన ఫలానా ఎలీషా అనేటటువంటి ఆయన చేస్తాడు, ఫలానా షుమ్రోను ప్రాంతంలో ఉన్నాడు, అతను లేపేసామనుకో, చంపేసామనుకోండి, ఇంకెవరు లేదండి. దైవ సేవకులను ప్రవక్తలను ఎవరు చనిపోయినా చంపినా ఒక్కడు చస్తే 100 మంది పుడతారు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఒక యేసుప్రభు వారు మరణ పునరుద్ధానుడై అక్కడికి వెళ్ళిపోతే పరలోకానికి లక్షల మంది పుట్టుకొచ్చారు సేవకులు. ఒక తోమా వచ్చేసి మన భారతదేశానికి వచ్చి అనేక రాష్ట్రాలు సంచరించి మనందరం కూడా దేవుని మార్గానికి నడవటానికి కారుకుడయ్యారు. పుట్టుకొస్తారు. క్రైస్తవ్యం చావదు, ప్రవక్త గుంపు హతమార్చబడదు. ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొని వస్తూనే ఉంటారు. ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు అవుతారండి. ఏలియాకి మించిపోయిన వాడు ఎలీషా. అది పరిస్థితి. మనం ఎవరు కూడా ఒకడు డెవలప్ అవుతామంటే అసూయ పడకూడదు. ఏంది వాడిని అంత పైకి ఎక్కించావు అనకూడదు. ఎక్కించడం కాదు, ప్రోత్సహించడం. అది ప్రోత్సహించడం. ఎక్కించడం అంటే వాడు ఏదో డబ్బులు ఇస్తేనో, వాళ్ళు ఏదో మనల్ని పొగుడితేనో, ఆధిక్యత ఇస్తేనో, వాడికి ఛాయిస్ ఇస్తే అది హెచ్చించడం, మొలగ చెట్టు ఎక్కించడం. ఇది ప్రోత్సహించాలి. మరి ముఖ్యంగా నా వయసు ఉన్న సేవకులు యూత్ను ప్రోత్సహించాలి. అది నేను ఇప్పుడు చేస్తున్న పని. యూత్ను ప్రోత్సహించాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి. అందరికీ సండే క్లాస్ టీచర్లే కానీ, యవనస్తులు నడిపించేవారే కానీ, ఇంకా రకరకాలుగా సంఘ పెద్దలు కానీ, చందా పట్టే వాళ్ళు కానీ, రొట్టె చేసేవాళ్ళు, విరిచేవాళ్ళు కానీ, ఒకరి తర్వాత ఒకరు ఛాయిస్ ఇస్తూ ఉండాలి. ఈ నియమం కావాలి. ఎలీషాను దేవుడు ప్రవక్తగా చేసినప్పుడు చాలా నిష్ఠా నియమాలతో ప్రార్థన చేస్తే దేశానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. వెంటనే ఆ శత్రు రాజు ఒక సైన్యాన్ని పంపించేశాడు. రథాలు, గెదాలు, కత్తులు, కటారాలు తీసుకొని వచ్చేశాడు. చుట్టూ రౌండ్ వేశారు ఎలీషాను హతమార్చడానికి. బయటకు వచ్చాడు శిష్యుడు, దాసుడు వచ్చాడు, చూశాడు. వామ్మో, ఇంకేముందండి అయ్యగారు, ఇంక అయిపోయాం మన చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. చాప్టర్ క్లోజ్ ఆయన చేయాలి.
నిన్నైనా నన్నైనా దేవుడు ఇక్కడ ముగించి అక్కడ తెరుస్తాడు. మన క్లోజ్ కాదు. భక్తులు ఎవరు చాప్టర్ క్లోజ్ కాదు. ఇక్కడ చేసేంతవరకు దేవుడు అప్పగించిన పని చేస్తాం. ఇంక వెంటనే ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఓపెన్ అయిపోయింది, అక్కడ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ కూడా మనం ఎందుకు ఊరుకుంటాం? హల్లెలూయా అని ఆయనకి గాన ప్రతిగానాలు దూతలతో వెళ్ళి ఆ టీములో కలుస్తాం. నాకు ఆరాధన చేశాంగా, అట్లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ టీంలో కలుస్తాం. అది క్రైస్తవ్యము, భక్తి జీవితం అనబడేది. ఈడేం భయపడుతున్నాడు, ఇంకేముంది అయిపోయిందని. నన్ను ఇప్పుడు చదువురా, ఇందాక వచ్చినాం. ఏమంటున్నాడు చూడండి ఎలీషా గారు, ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని, వీడు కన్నులు తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, అది ఎలీషా ప్రార్థన చేయగా. ఇదిగో మీరందరూ వినాలి, మనందరం కూడా నాతో సహా మీరు ఈ ప్రార్థన చేయండి. మనందరం కళ్ళు ముయ్యబడితేట గుడ్డి వాటిని దేవునికి పాత నిబంధనలో బలిగా ఎలాగ అర్పణ చేయకూడదో, ఆత్మీయ జీవితంలో గుడ్డి బ్రతుకుతూ గుడ్డి ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలంటే సంఘంలో అందరి యొక్క మనోనేత్రాలను పరిశుద్ధాత్మ దేవుడు తెరుచునుగాక. నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా దీపం. బలమైన శక్తితో తుల నుండి బలమైన చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యెహోవామైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రార్థన చేశాడండి. వీడి కళ్ళు తెరవమని చదువున్నాను. ప్రార్థన చేశాడు ఎలీషా గారు. యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. అది అతని కళ్ళు తెరవజేసాడా గనుక వారు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. అది అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. అర్థమవుతుందా? అది ఆరాధనకు వచ్చే రక్షించబడ్డ వాళ్ళ సంగతి చెప్తున్నా. ఇంకా బాప్తీసాలు పొందకుండా రక్షణ లేకపోతే రక్షించబడండి. ఆత్మనేత్రాలు తెరవబడాలి. రక్షణకు చేరువుగా ఉంటేనే కదా. జక్కయ్యకి రక్షకుని చూసినప్పుడే డబ్బు పిచ్చిపోయింది. ధనాపేక్ష, ఒక ఇచ్చి 4 రూపాయలు లాక్కుంటాం, వడ్డీలు ఇవ్వటం, జనాల్ని హింసించటం, దోచుకుంటాం, ఇది పోయింది. ప్రభువుని చూసిన వెంటనే ధనాపేక్ష పొరలు రాలిపోయింది. ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి గనక, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను కదా, ఎవరి దగ్గర అయితే ఒకటి తీసుకున్న 4 గంటలు ఇచ్చేస్తానని దాన్ని త్రోసేసేసాడు. రక్షణ సొంతం చేసుకున్నాడు. రక్షణ పొందుకోవాలి. దేవుని వాక్యంలోకి వస్తే మన నేత్రాలు తెరవబడతాయి. దేని సంపాదించుకోవాలో దాన్నే సంపాదించుకుంటాం, దేని దూరం చేయాలో దాన్నే దూరం చేస్తాం. ఇప్పుడు అంత రావడం లేదు వీళ్ళకి. ఆత్మీయ లోతుల్లోకి చాలామంది రావడంలా లోకం ఘనత ఫంక్షన్లు, ఆ ఆటలు పాటలు లోకం ఇవి మాత్రమే వస్తున్నాయి. కానీ దేవుడు, ప్రార్థన, దర్శనం, ప్రవచనం, దైవనులో బ్రతుకు, దైవ కార్యాల్లో లక్ష్యం, ఇవన్నీ కూడా పాడవుతున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళ కళ్ళు ముయ్యబడ్డాయి. వాళ్ళకి డబ్బే దేవుడు, లోకమే దేవుడు, బంధుమిత్రులే దేవుడు.
వాళ్ళ కొరకు దేవుడు కార్యాలు కూడా, ఆరాధనలు కూడా దూరం చేసుకునేటటువంటి వాళ్ళు లేకపోలేదు. అది వీడి కళ్ళు ముయ్యబడ్డాయి. ఒక ఉన్నత ప్రవక్త దగ్గర నుండి కూడా ముయ్యబడ్డాయి. మందిరానికి వస్తూ కూడా ముయ్యబడటం అక్కడేమి లేదులేండి, గొప్పేం కాదుగా. ప్రవక్త దగ్గర ఉన్నవాడికే కళ్ళు ముయ్యబడ్డాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏమండి మందిరంలో? సీనియారిటీ కాదు, చిన్న పాస్టర్ గారు అనేవాళ్ళు. సీనియారిటీ కాదంటే ఏం కావాలంట? సిన్సియారిటీ కావాలి, నీతి కావాలి. 50-90 సంవత్సరాలు అయితే రక్షించబడి మనం నేత్రాలు తెరవకుండా ఉన్నంత వరకు గుడ్డు బ్రతికే, త్రోవ పక్కన అడుక్కుంటున్న పరిస్థితి ఆధ్యాత్మిక జీవితంలో. అప్పుడు వాడు నేత్రాలు తెరవబడగా, చదవమ్మా. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూసారా? ఇప్పుడు అర్థమైపోయింది. మా అయ్యగారులో, మా గురువు గారులో ఉన్నవాడు, మాతో ఉన్నవాడు ఈ శత్రువు కంటే కూడా ఎలవంతుడు, బలవంతుడు, ఉన్నతుడు. అది కనుక అప్పుడేమో కుంటి వాటిని, గుడ్డి వాటిని బలిగా అర్పించేవాడు. దేవుడు అంగీకరించేవాడు కాదు, శపితమైంది. మనం కూడా మన ప్రార్థన విజ్ఞాపనలు ఆత్మనేత్రాలు ముయ్యబడి గుడ్డి యాగ పశువుగా ఉండి మోకరిస్తే దానివల్ల ప్రయోజనం లేదో, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమంటాడమ్మా? మలాకికి వెళ్ళిపోదాం. ఇక్కడంట ఒకటేమో గుడ్డి వాటిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను అన్నాడు. మళ్ళీ రెండోది ఏంటి? అది మూడోది అలా పెడదాం. రెండోది ఏంటి? కుంటిది. చూడండి 8వ వచనంలో కుంటిదానినైనను, రెండవది కుంటిది. దేవుడికి ఏడాన కుంటిదాన్ని తీసుకొచ్చి బలి అర్పిస్తారండి. ఒకవేళ దాన్ని, ఆ మేకను గొర్రెను దాన్ని కట్ చేయడానికి ఎవడైనా చూస్తే కదా, ఆ స్టాల్లో, మటన్ స్టాలు, చికెన్ స్టాలు, వాటిని చూస్తే ఏనా కుంటిదానికి వస్తున్నా, చిచే మేము తినం తీ అని మనిషి త్రోసేస్తారు. అలాంటిది దేవునికి బలిగా అర్పించడం ఏంటి? చాలామంది బ్రతుకులు ఆత్మీయ కుంటితనంతోనే ఉన్నారు. ఉదాహరణకి శృంగారం అనే దేవాలయం దగ్గర, దేవాలయం ద్వారం దగ్గరే ఉన్నాడు. వాడి జీవితంలో ఎప్పుడు ఆ ద్వారం దాటి ఆలయం లోపలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదండి? కుంటోడు. వాడికి 2 రకాల కుంటుతనం. ఒకటి పుట్టుకుంటివాడు, 2 ఆత్మీయతలు కుంటివాడు. దేవుని దగ్గర మోకరించని కాళ్ళు, దేవుని సన్నిధికి నడవని కాళ్ళు. అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన, అది గట్టిగా మాట్లాడు, ఆయన త్రోవలి యందు లేక ఆయన అడుగుజాడల యందు నడవాలి. అంటే నీ వాక్యము నా పాదమునకు దీపమును, త్రోవకు అది. వాక్యానుసారముగా జీవించని ప్రతి విశ్వాసి, ప్రతి సోదరి కుంటి వాళ్ళే కానీ ఏమండి ఆత్మీయ కాళ్ళు చేతులు సరిగా ఉన్నవాళ్ళు కారు. ఈ ఈ కాళ్ళు కూడా మనం సరి చేసుకోవాలంటే మన ప్రవర్తన. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు లేక మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. ఇది కుంటాటిని బలి అర్పిస్తే దేవుడు ఎలా కోపడ్డాడో, కుంటి బ్రతుకుతూ భక్తులంగా ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడు. ఇది కూడా గమనించాలి. ఒకవేళ చూడలేని వాళ్ళు భౌతికంగా, నడవలేని వారు భౌతికంగా, శారీరకంగా కుంటితనం, గుడ్డితనం ఉన్న దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఆత్మీయంగా ఉండకూడదు. ఏమండి కళ్ళు సరిగా లేకపోయినా ఎక్కడో దాకేందుకు మన సంఘ స్థాపకురాలు కమలమ్మ గారికి స్పష్టంగా కనబడేది కాదు. అయితే దర్శనాలు చాలా చెప్పేది ఆయన. ఆత్మనేత్రాలు తెరవబడి అనేక సంగతులు చెప్పేది. కొంతమంది నడవలేని వారు ఉండేవాళ్ళు, కర్ర పట్టుకుని నడిచేవారు, కానీ వారు వాక్యంలో నడుస్తున్నారు. ఇప్పుడు మన కమల అంటే వారు అక్కడే ఉన్నారు, బెడ్లోనే ఉన్నారు, అయినా కూడా
అక్కడికి వెళితే దేవుని మాటలు, దేవుని కార్యాలు, దేవుని సంగతులు, ఆమె చేస్తున్న ప్రార్థన చెప్తా ఉంటుంది. ఆమె నడవలేకపోయినా ఇంకా దేవుని అడుగు జాడల్లో నడుస్తూనే ఉన్నది. గట్టిగా చప్పలు పడదా. అది ఈ కుంటితనం చాలా మందికి బాగానే ఉంటాయి. కాళ్ళు మామూలు కాళ్ళు దృఢంగానే, బలంగానే, స్టైల్గానే ఉంటాయి. ఎగరగలరు, నాట్యం చేయగలరు. కానీ దేవుళ్ళు దావీదులాగా నాట్యం చేయని వాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆ రోజుల్లో తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారంట. దేవుడు కోపం రాకుండా ఉంటుందా? నీ చూపు సరిలేదు, నీ నడక సరిలేదు, నువ్వు భక్తుడివి, భక్తురాలివి. ఈయన ప్రసంగం చేస్తాడు, ఆయన పాడతాడు, ఈయన ఆరాధన చేస్తాడు, ఆమె ఏదో నడిపిస్తూ ఉంటుంది. ఏమిటిది? ఏంటి నువ్వు నడిపించేది? అసలు నీ నడక సరిగా ఉందా? ఇవన్నీ కూడా భక్తులు ఆలోచించాలి. దైవ సన్నిధిని సిల్లీగా తీసుకోకూడదు. అక్కడ ఆ శబ్దం అరికట్టండి మా తల్లులారా, కంట్రోల్ చేయండి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఆటకాయతనం కాదు. ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక్కడ చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించినడలా అది దోషం కాదా? కుంటిదానిని ఏది ఆత్మీయ జీవితంలో సరిగా వాక్యానుసారంగా జీవించిన బ్రతుకులు ఉంటే ఈ దేవుడికి ఇష్టమా చెప్పండి? ఈ మనుషులు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలకు ఉపదేశిస్తూ ఏం చేస్తున్నారు? నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మరలా మరొక మాట ఏమంటాడు? రోగము గల దానినైనను అది అర్పించిన ఎడల అది దోషము కాదా? అర్థమైందా? రోగం అంటే ఏదో రోగం కాదు. అక్కడికి వెళ్ళిపోదామా? ఇర్మియా గ్రంథానికి. ఏది రోగం? ఏనానా ఏమంటాడు ఇర్మియా గ్రంథంలో? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. 17:9-10 గాన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానకు నేను హృదయమును పరిశోధించువాడను. అది హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇదండి. ఇంకొకటి ఉంది. హృదయంలో ఘోరమైన వ్యాధి. శరీరం అంతా బాగానే ఉంటుంది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఇది హృదయం సరిగా ఉండదు. పైకి ఒకటి, లోపల ఒకటి. ఆ నయమైన కన్నా శరీరానికి కుస్తుంది. కానీ ఇప్పుడు చాలామంది భక్తులు అని చెప్పుకుంటున్నటువంటి వారి హృదయం అంతా కుళ్ళు, కుట్ర, ఏమండి, దేశము, దోషము, నటన, కపటమే. కానీ దేవుని ఎదుట హృదయాలు సరైనవి కావు. కొంతమంది గార్డీసీమంలాగా ఉంటారు. నేను అనుకున్నాను ఫిలిప్ గారు వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తే గారడే వాడు కూడా మారిపోయి బాప్తిసం పొంది, అబ్బాయి ఎంత మెరికలు జరిగింది అనుకుంటే, ఇంక అలాగ చదువుకుంటూ వస్తే పేతురు, యోహానులు వచ్చి సమరయలో బాప్తిసం పొందిన వాళ్ళు తల్ల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఆత్మ పొందుకొని అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అది చూశాడు. పేతురు గారి దగ్గరికి వచ్చాడు. వాడు గారడీలో సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టి, నేను కూడా నీకులాగా ఎవరి మీద చేతులు పెడతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకునేటట్టు ఆ వరం నాకేమంటాడు. దాని భలే క్లాస్ ఇస్తాడు పేతురయ్య. నానా అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అది వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచెదనో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు. చూసారా? అసలు వీడికి సరైన మార్పు లేదు. గారిడి వాడు మారినట్టు నటించేవాడు, కానీ ఆ గారిడి తనం పోలా వాడికి. గారిడి బ్రతుకు పోలా. కొంతమంది బ్రతుకులు అట్లాగే ఉంటాయి. పాత ద్వేషాలు, కక్షలు, కుట్ర, కుళ్ళు, అసూయ, ఇతరులు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేని తనం, అది పోదు వాళ్ళకి. ఎక్కడికి వచ్చినా కూడా పోదు.
అదే కుళ్ళు, అదే కుట్ర, అదే రాజకీయం, అదే అసూయతో కూడిన మాటలు సంఘాల్లో కూడా విశ్వాసుల మధ్య ప్రదర్శిస్తుంటారు. చూసావా ఎట్ట చూస్తున్నాడు అండి, ఎంత ఇచ్చాడు డబ్బులు, ఏం చేశాడు కదా, చూడు అప్పుడు వచ్చేట్టు చేసి ఇక్కడ చూసి వాళ్ళు చూడు అసలు ఇట్లా మధ్యలో పొలాల పెట్టడం. వీళ్ళ బ్రతుకులు మారు. బాగు చేసే దేవుడి దగ్గరికి వచ్చినా బాగుపడరు అంటున్నాడు. పేతురు గారు క్లాస్ ఇస్తున్నాడు, నాన్న చదువురా, ఏమన్నాడు చూడండి. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అర్థమైందా? పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలన్నా, ప్రవచించాలన్నా, దర్శన వరాలు కలిగి ఉండాలన్నా, మనం ఆత్మతో నింపబడి అభిషేకంతో అలాగును వెలిగించబడుతున్నప్పుడు మన పక్క ఆత్మ లేని వారు, ప్రక్కన్న వాళ్ళు అభిషేకాన్ని పొందుకోవాలన్నా మన హృదయము అది పాపపు రోగంతో ఉండకుండా కదా, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన అలాంటి ఘోర వ్యాధి ఏమీ లేకుండా నిర్మలముగా పవిత్రంగా ఉన్నప్పుడు అభిషేకం మన మీదకు వస్తుంది. మనం ప్రవచించడం, మనం దర్శనాలు చూడటం, మనం ఆత్మవరాలు పొందుకుంటాం మాత్రమే కాకుండా మన ప్రక్కన ఉన్నటువంటి మన స్నేహితులు, మన మిత్రులు, మన బంధువులు, రక్షించబడిన వారు, మన శిష్యులు, వారు కూడా ఉన్నత అభిషేకాన్ని ఏలియా పక్కన ఎలీషా పొందుకున్నట్లుగా పొందుకుంటారు. గట్టిగా చప్పట్లో. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా యెహోవా సెలవిచ్చెను, ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. చూసారా, వీడు హృదయాన్ని, గారడీ సీమోను హృదయం ఇంకా అది మోసకరంతో, ఘోరమైన వ్యాధితో, బాగా అందరూ వినాలి. భక్తి జీవితం అనేది నీ హృదయాలోచన ప్రకారంగా నువ్వు నడిచేది కాదు. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనసు కలిగినవా. దావీదు ఎందుకు ఆ స్థానాన్ని సంపాదించాడంటే, దేవుడికి భక్తుడు ఎలాగుంటూ ఇష్టమో అలాగ ప్రవర్తించాడు. మనం ఏం చేస్తాం? భక్తురాళ్ళం దేవుని వాక్యానికి, నియమానికి అనుకూలంగా వినయము, విధేయత, నమ్రత, ఐక్యత, సాత్వికం, పరిశుద్ధత ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడం. మనం మందిరంలో అడుగు పెడితే
మనల్ని గౌరవించాలి, మనకు అనుకూలంగా ఉండాలి, మనం కూర్చుంటానికి, నిలబడటానికి, మాట్లాడటానికి, ఏవేవో చేసుకుంటాను. మనం ఏది చేసినా ఇంట్లోనే మాట్లాడటం, పిల్లలతో ఆడుకుంటాం, లేకపోతే ఏందమ్మా ఎట్టయిందంట మన సంగతి ఇక్కడ కాదు ఆ ముచ్చట్లు. నేను మీకంటే ఎక్కువగా నా మనవరాళ్ళతో ఆడుకుంటాను. నేను సన్నిధికి రానప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు వాళ్ళతో నేను ఆడుకుంటాం. మీరు ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో. మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళ తాట కూడా తెస్తా. ఇక్కడ ఏదైనా కొద్దిగా తేడా కనపడ్డాడు అనుకోండి, ముందు వాళ్ళ అమ్మ పెటాపేట 4 ఇచ్చింది, తర్వాత నేను 1 ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం నేర్పించాలి. ఇప్పుడు నీకు అన్ని ఉదాహరణ చెప్తున్న సందర్భం కాబట్టి, మరియమ్మ ఉంది చిన్నప్పుడు, ఇప్పుడు 44 సంవత్సరాల సేవ వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళం. ఆరంభంలో చిన్నపిల్ల, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముళ్ళు చాలా చిన్నోళ్ళు, అసలు వాళ్ళు గొడవ చేసినట్టే మాకు తెలియదు. తర్వాత ఇంకా పిల్లలు చాలామంది ఉన్నారు, ఆ మరియమ్మ పిల్లలు కానీ, తర్వాత రాజా పిల్లలు కానీ, వీళ్ళందరూ ఈ శాలం వయసులో బొడ్డోళ్ళే కదా. నాకేంది విచిత్రం ఉంది, ఇప్పుడే ఈ గొడవలు కనపడుతున్నాయి. అసలు వాళ్ళు ఏమి గొడవ చేసినట్లు కానీ, ఏడ్చినట్లు కానీ, అవి తిని పడేసినట్టు కానీ అసలు ఏమి ఉండేది కాదు. అందులో చిన్న మందిరం చూడండి ఎట్లా ఉండేది, అలాగుండేది. మా పిల్ల కూడా అంతే, మెర్సిపింగ్కి అట్లా ఉండేది. ఇప్పుడు ఏందో నాకేం అర్థం కావట్లా. నేను మళ్ళీ వాళ్ళకు ఒక సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ మీరు కంట్రోల్ పెట్టుకోవాలి మీ పిల్లల్ని కదా. ఒక టీవీ సీరియల్ చూసినప్పుడే, లేకపోతే కాన్వెంట్లోనే మీ పిల్లలు గొడవ చేపిస్తారండి. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పుము. మన పిల్లలకు మనం నేర్పించాలి. అంతేగాని కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే, ఇట్లా పాస్టర్ అరిస్తే మందిరాలే మానేస్తారు. ఏంటంటే ఒక పిల్లల్ని గొడవ చేస్తున్నాడు పాస్టర్ గారు. చేయమ్మా, కాన్వెంట్లు తీసుకెళ్ళి నువ్వు కూడా వెళ్ళి ఆడుకో పిల్లలతో, స్కూల్లో వెళ్ళి ఆడుకోండి, వాళ్ళు ఊరుకుంటారేమో. ఎందుకని చాలామందికి మందిరం అంటే ఇంత తెలుసు అర్థం కాదు నాకు. చులకన భావన, సేవకురాలన్నా, దేవుని మందిరం అన్నా చులకన అన్నమాట. అంటే వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళ ఆలోచన నెగ్గాలి. ఇవి తప్పు. అలాంటి బ్యాచ్ ఇక్కడ ఉండాలి మలాకిలు. అందుకే దేవుడు కోప్పడుతున్నాడు. ఈ గారడి సీమోను కూడా వాడికి అనుకూలంగా రావాలి ఆత్మ. డబ్బులు ఏం కాలే, వాడు ఎవరి నెత్తిన చేతులు పెడతాడో వాళ్ళ ఆత్మ పొందుకోవాలి. ఏంటిది అవి చెప్పేస్తున్నాడు. టీన తీసుకోవాలా పేతుడు, తీసుకో తర్వాత చూసుకుందాను అనేది తీసుకోలేదు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అది అర్థమవుతుందా? ముందు ఈ హృదయంలో ఉన్న రోగాన్ని తీసేసుకోవాలి అందరూ. అది తీసేసుకుంటేనే ఆత్మ పొందుకుంటావు. ఇన్ని సంవత్సరాలైన ఎందుకు వాళ్ళేం ప్రభు చెప్తారు, వీళ్ళేం దర్శనం చెప్తారు, వాళ్ళకి ఏం వచ్చిందో, అమ్మ ఏమొచ్చింది చెప్పు ఎందుకు అడుక్కుంటున్నావంటే, ఆత్మీయంగా ఆయన అడిగి హృదయాన్ని సరి చేసుకొని నువ్వు ఆత్మ పొందుకోలేదు. కారణం నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, సరి చేసుకో. అది అలాంటి వాళ్ళందరూ వచ్చి బలర్పిస్తుంటే దేవుడికి ఏమో ఆనందం ఉంటుందండి. చాలా కోపడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన, ఏందయ్యా మీరు చేసే పని? ఇక్కడ అంటున్నాడు, ఆ రోగము గలదానైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అది ఇవన్నీ మనం తీసేసుకోవాలి. శరీర సంబంధమైన రోగాలు కాదు, మనకు ఆత్మ సంబంధమైనటువంటివి, విశ్వాస విధానములో ఉన్నటువంటి లోపాలు. ఇవన్నీ భక్తులు, సేవకులు మొదలుకొని విశ్వాసులు అందరూ సరి చేసుకోవాలి. అటు వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా. అలాంటి గొర్రెలే, మేకలే, ఎడ్లే నీ పై అధికారికి ఇస్తే ఏమన్నా నీ మీద దయ చూపిస్తాడా? మీరు ఆలోచించండి, అన్నీ ఆలోచించండి. దేవుని దగ్గర మనం ఎంతగా వ్యతిరేకులుగా ఉంటున్నామో అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనను శాంతి పరచుడి. నీ చేతనే కదా అది జరిగను. అది చూసారా, మన వల్లే జరిగింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఆయన ఉగ్రత మన మీదకు రాకుండా ఆయన్ని శాంతిపరచాలి. మన మీద దయ కలిగినట్లుగా మనం సరిచేయబడాలి. అది కావాలి మనకు ఈ దినాన అంటూ నెక్స్ట్ ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించిన, అది చూడ ఇక్కడ మీరు ఇప్పుడు ఇది తెలుసుకోవాలి. మీరు ఇలాగున్నారు, మీరు ఎవరి కొరకన ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎవరినైనా బలిపీఠం దగ్గర తెస్తున్నాడు, మీరేం సరిలేరు. మీరు తెచ్చే వాళ్ళని ఆయన అంగీకరిస్తాడా? మీరు తెచ్చే వాళ్ళని ఆయన ఇష్టపడతాడా? మీరు తెచ్చే వాళ్ళని దేవుడు దీవిస్తాడా? చూడండి ఎలాగ చెప్తా ఉన్నాడు ప్రవక్త ద్వారా దేవుడు. మనం సరిలేకపోతే మనం ఎవరిని నడిపిస్తాం చెప్పండి? మన ఆత్మనేత్రాలు తెరవబడలేదు, మన యొక్క అడుగులు ప్రవర్తన వాక్యానుసారముగా లేదు, మన హృదయం ఆయాస్కరంగా ఉంది దేవునికి. ఎవరు మనతో రాగలరు? వచ్చినా కూడా ఆయన తెచ్చిన ఆయనే సరిలేడు, వచ్చిన ఆయన ఎట్లా ఉంటాడు అని దేవుడు అంగీకరిస్తాడా? ఇవన్నీ మనం గమనించాలి. భక్తి అనేటటువంటిది, రక్షణ అనేటటువంటిది మన ఒక్కరితోనే పరిమితమైంది కాదు. జకయా, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అర్థమవుతుందా? ఒక్క ధనాపేక్షపరుడు ఏదేదో సంపాదించిన వాడు ప్రభువుని అంగీకరించి ఇంట చేర్చుకుంటే తాను రక్షించబడి తన ఇంటి వారు కూడా ఏమయ్యారు చెప్పండి? రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అది మన ద్వారా అనేకులు అంగీకరించబడాలి. మన ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన మనోనేత్రాలు తెరవబడి దేవుడు మనకిచ్చిన ఆత్మ వరాల ద్వారా అక్కడ నేను కూడా వస్తాను పదక్క ప్రార్థనకి. దేవుడు చాలా హ్యాపీ అవుతాడు. నా కుమార్తె నా అడుగు జాడలో నడుస్తూ అదే అడుగు జాడల్లో మరొక బిడ్డను తీసుకొచ్చి అంగీకరిస్తాడు దేవుడు. ఆయన ఎంత ఉంది దైవ మర్మం. ఇది మనం ఎరగాలి. ఒట్టొట్టిగా మనం ఏదో సభలు పెట్టి చుట్టాలు పక్కోళ్ళు ఇంటోళ్ళు బంధుమిత్రులు ఎంత తెచ్చినా వాళ్ళు రక్షణ రావాలంటే నువ్వు పొందుకున్న రక్షణ సరైనదిగా ఉండాలి. ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళితేనే ఏదైనా ఆత్మకార్యాన్ని చూడగలం, ఆశీర్వాదాన్ని మన కుటుంబాలకు మనం పంచగలం. కొంతమంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళే కదిలి రారు, ఇంట్లో వాళ్ళే అంగీకరించరు, ఇంట్లో వాళ్ళు ఉపవాసం ఉండరు, ఇంట్లో వాళ్ళే ప్రార్థన చేయరు, ఇంట్లో వాళ్ళు ప్రాముఖ్యమైన ఆత్మకార్యాలలో వారు పాల్గొనరు. ఏమండి, పాల్గొనుకుంటా నువ్వు ఎంత సందాయిస్తేమి, ఎన్ని సభలు పెడితేమి దేవుడికి ఇష్టమైంది. మనిషి అయింది దేవుడు. ఆయన ఏం చేయకుండా అలా కానుకేంగానా పర్లేదు పో అంటాను. దేవుడు ఆయన నీ డబ్బులు అడగడు, నువ్వు ఇచ్చే చందాలు చూడడు, నీ ప్రవర్తన, నీ త్యాగం, ప్రయాస ఆయన గమనిస్తాడు. కాబట్టి ఇలాంటి ఒట్టి పిచ్చి బ్యాచ్ ఉంది కనుక కదా ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు, ఇప్పుడు ఒక ఫినెహాస్ లాంటి వాళ్ళు బయటికి రావాలని చెబుతున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజు పెట్టుకున్నట్లు నా మందిరపు వాక్యంలో ఏం చేయాలి? ముయ్యు వాడొకడు మీలో ఉండిన ఎడల ఎంతో. అర్థమైందా? ఇక్కడ ఇలాంటి తొట్టి గ్యాంగ్ అనమాట, పిచ్చి బ్యాచ్, వ్యర్థమైన బ్యాచ్ ఉండకుండా ఏం చేయాలంట? మందిరపు తలుపులు వాకిళ్ళు ముయ్యాలంట. ఇప్పుడు మనం ముయ్యలేండి. ఇది కూడా మీరు వినండి. నువ్వేంది సరిగ్గా ప్రార్థన కూడా అట్లా, ఉపవాసం ప్రార్థన లేవు, అది లేవు, ఇది మనం వేస్తాం తలుపులు. చెప్పండి, మీరు వేస్తారా? నేను వేస్తాను. మనం ఎలాగ మోస్తామంటే తెరిచేటట్టుగానే చేస్తాం. అయ్యా, ఆ అక్క లేక ఆ సిస్టర్, ఆ బ్రదర్ ఇలాగున్నారు ప్రభువా, ఒక్కసారి మనోనేత్రం తెరువయ్యా, ఒక్కసారి నీ శిలువ త్యాగం వాళ్ళ జ్ఞాపకం చేయయ్యా. అసలు మమ్మల్ని నరకానికి వెళ్లకుండా పరలోకానికి పంపించడానికి మా కోసం మీరు దేవుడయ్యుండి కూడా భూలోకంలో నరుడుగా, దాసుడుగా, రిక్తుడై నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయ్యా. మమ్మలను ధనవంతులు చేయటానికి మీరు దరిద్రుడయ్యారయ్యా.
మమ్మల్ని రక్షించడానికి రక్తం కార్చారయ్యా, ప్రాణం పెట్టారయ్యా. ఇన్ని చేస్తున్నా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించమని విజ్ఞాపన చేశారయ్యా. కనుక ఆ అక్క, అన్న, ఆ సిస్టర్, ఆ బ్రదరు నీ నియమంలో బ్రతకాలయ్యా. ఎలాగ పడితే అలాగ ప్రార్థన చేయకూడదయ్యా. నేనేదో చేస్తున్నానని తను చేసేటటువంటి కార్యం గొప్పదని ఊహించకూడదయ్యా. తన ప్రవర్తన ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి. మనం అది ప్రార్థన చేయాలి. కనుక ఆ తలుపు ముయ్యబడక గేటు అది తెరవబడి వారు సరి చేయబడి దేవుని మందిలోకి నడుస్తారు. ఇప్పుడు గట్టిగా చప్పలు పడదాం. సరే, పాత క్రొత్త నిబంధనకి తేడా అది. కంటికి కన్ను, పంటికి పన్ను. విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్ళతో కొట్టేస్తారు. అది క్రొత్త నిబంధనలో ప్రేమిస్తారు, క్షమిస్తారు, తుది శ్వాస విడుచు వరకు వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఇది మన డ్యూటీ. ఇలాగైపోయింది. మనకి పెద్ద డ్యూటీ ఇచ్చాడు దేవుడు మనకు. సరిగా ఎవరెవరు నడుస్తున్నారో నీ నడక అనేకుల రక్షణకు కారణం అవుతుంది. చాలా గొప్ప వ్యక్తివి. ప్రభువు తర్వాత రక్షణలో నడిపించే దేవుడు అంటే ఇలాగూ సద్గుణం. ఏమంటాడు అక్కడ 2:9 నాన్న, 1 పేతురు 2:9 ఇదనమాట. అప్పుడే గంట అయిపోయింది. ఏం చెప్తాం, ఏం ముగిస్తాం చెప్పండి. చదువురతను 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చూడండి, తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. అదే ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని పిలిచాడే, రక్షించుకున్నాడే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అది ఎందుకు మనల్ని చీకటిలోంచి వెలుగులో తెచ్చాయంటే మన యేసయ్య గుణాతిశయములను ఏం చేయాలంట? ప్రచురము చేయటానికి. అర్థమవుతుందా? ఒక్కసారి మనం కనీసం రోజుకు ఒక్కసారైనా వినండి, అందరూ వినండి. యేసయ్య శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడైతే ఆయన ప్రేమ, ఆయన శిలువ త్యాగం ఈ విలువను మనం గుర్తెరుగుతామో అప్పుడు మనం తప్పు చేయం. ఒక పిల్లలు ఎలాగూ వాళ్ళు ధనవంతులయ్యారు, మంచి బిల్డింగ్, కార్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ సమయంలోనూ అన్ని చెప్తాడు. అరే పెద్దోడా, ఈ బిల్డింగ్ కట్టడం, ఆ కార్లు కొనటం, ఇవన్నీ మేము సంపాదించుకుంటానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా, ఎంత చెమటూర్చామో తెలుసా, ఎంత అవమానపరచబడ్డామో తెలుసా, ఎన్ని అప్పులు పాలయ్యామో తెలుసా, తీర్చడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా నాయన అని ఇవన్నీ చెప్పినప్పుడు పిల్లలు హృదయాల్లో ఈ మాటలు నాటుకున్నప్పుడు వాళ్ళు తండ్రి సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు, వేస్ట్ చేయరు. ఏంద్రా నువ్వు ఎంత పిస్తునారోడు, అది ఇది. ఫ్రెండ్స్ అన్నా, లేదురా మా నాన్న ఎంతో చెమటూర్చి కష్టపడి ఇది సంపాదించాడు, మా నాన్న సంపాదించిన దాన్ని మేము ఇంకా ఎక్కువ చేయాలి కానీ అది లేకుండా చేసుకోకూడదు అంటాడు సరైన కుమారుడైతే. అలాగే నిజంగా యేసయ్య ప్రేమ విలువను నువ్వు గుర్తెరిగితే తప్పుడు పనులు చెయ్యం, అవిధేయులుగా ప్రవర్తించం. ప్రార్థన, విశ్వాస బ్రతుకు, దేవుని మందిరం, దేవుని సందుల విజ్ఞాపన, వీటేటి నిర్లక్ష్యం చేయ. ఇంత గొప్ప త్యాగం చేసి ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చేవయ్యా అని చెప్తున్నాక మళ్ళీ సిలువను నువ్వు ఎరిగితే, నువ్వు నమ్మితే, ఆ త్యాగం, ఆ ప్రేమ నీలో ఉంటే తప్పు చెయ్యవు, వ్యతిరేకంగా ప్రవర్తించవు. ఏమంటాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు నడిపించావంటే ఆయన గుణాతిశయములను. అది చూసారా, మళ్ళీ మనకు ఒక ఘనత ఇచ్చాడు. ఏమిచ్చాడు నాన్న ఇక్కడ? ఏర్పరచబడిన వంశమును. చూసారా, అసలు ఎవరు మనం? ఏ ఏర్పాటు లేదు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారు స్థానం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. తర్వాత
ఒకప్పుడు ప్రజగా ఉండక, చూడండి, ఒకప్పుడు దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అది సరే. కాబట్టి అప్పుడేమో వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ ఈ పనికిమాలిన బలులు అర్పించకుండా ఏం చేయాలంట, నా మందిరపు వాకిండ్లు ముయ్యవాడొకడు ఉండిన మేలు అంటున్నాడు. ఇప్పుడు మా సంఘములు ఇలాంటివి ఉండకూడదని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అది ఇప్పుడు మనం ఎవరిని చెప్పి కంట్రోల్ చేయలేము. ప్రార్థన చేసి దేవుడికి చెప్పి ఆ వ్యక్తులను మనం కంట్రోల్ చేయగలం. విచ్చలవిడిగా నడవకుండా, ఆయాస్కరంగా వాళ్ళు బ్రతకకుండా, వ్యతిరేకులుగా, గర్విష్ఠులుగా, అహంకారులుగా ఉండకుండా దేవునికి లోబడి ప్రేమ సమాధానం కలిగి ఉండేటట్లుగా మనం నిలబెట్టగలం ప్రార్థన ద్వారా. ఇప్పుడు మనకు సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉండటం ఎంతో మేలు. అది మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సంఘం కొరకు కొందరు తెలుసో తెలియకో ఎట్లకెట్లాగో అవిధేయతగా నడుస్తారు. వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు జరిగేది ఏంటంటే, అందరం దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతాం. అందరూ నేను చెప్పినట్లుగా ఒక మనసుతో ఉంటాం, ఒక ఆత్మతో ఉంటాం. మన సంఘాన్ని 30 60 100 వర్ధిల్లింప చేసుకుంటాం మన చేత్తో. మనం గట్టిగా చప్పడకూడదాం. అది ఉన్నతం. కనుక నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, హగ్గయి గ్రంథంలో కూడా వాళ్ళు దేవుని మందిరం ఎక్కడో ఉంటే తర్వాత కట్టుకుందాంలే అన్ని చదవద్దులేమో, టైం అయిపోతుంది, తర్వాత కట్టుకుందాంలే అని నిర్లక్ష్యం చేశారు దేవుని మందిరం విషయం. దేవుడు హగ్గయిని లేపాడు. మీరేమో మంచి బిల్డింగ్లో ఉన్నారు, దేవుని మందిరం పాకాలో ఉంది. మీరు దీవించబడకుండా ఉంటాను కారణం ఏమిటో తెలుసా? మీరు అన్నం తిన్నా మీ ఆకలి తీరటం లేదు, నీళ్లు తాగినా మీ దాహం తీరడం లేదు, మీరు వస్త్రం కట్టినా దుప్పటి కప్పుకున్న మీ చలి ఆగటం లేదు, మీరు కష్టపడి ఎంతో సంపాదించిన మీ సంపాదన అంతా ఎక్కడేసినట్టుంది? చిల్లి సంచిలో వేసినట్టు. కారణం ఏంటో తెలుసా? మీరు 40 బస్తాలు వస్తాయి ఎకరం అనుకుంటే 10 కూడా రావటం లేదు. మీరు దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారో, దేవుని పనిని, దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక ఏ విధమైన మీకు జరిగింది. అది హగ్గయి గారు పలికినప్పుడు, ఈ హగ్గయి ఈ 2:19 ఎప్పుడైతే ఈ ప్రవక్త మాట్లాడినటువంటి మాటను విని వారు ఆజ్ఞకు లోబట్టం మొదలుపెట్టారు. చూడండి ఎలా కొట్టలో ధాన్యమునదా, ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని, దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త మాట విని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడటానికి వాళ్ళు ఆరంభించారో, ఎప్పుడైతే దైవాజ్ఞకు లోబట్టం మొదలుపెట్టారో అప్పుడేమైంది? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఎప్పుడు గట్టిగా చెప్పకూడదు. అప్పుడు ఇక పంటలు బండిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్లా దేశాలేసా? కొండలకెక్కి, శిఖరాల మీదకి ఎక్కి, మొరాలను నరుకొచ్చేసి మందిరం కట్టడం ఆరంభించారు. కట్టేశారు మందిరం. ఇక దీవెన అనేది వస్తా ఉంది. కనుక నేను ఈ లోక మందిరాల కొరకు నేను చెప్పడం లేదు. నువ్వు నేను మనందరం మన హృదయ మందిరాలు ప్రభు రక్తం చేత, ఆయన వాక్యం చేత, ఆయన ఆత్మ చేత చక్కగా నిర్మాణం చేసుకుంటే మీ మన హృదిలో దేవుడు ఉంటాడు కనుక, ఆయన చేరువలో ఉంటాడు కనుక మన పెదవులు పవిత్రము, మన ప్రార్థన పవిత్రము, అవి దేవుడు అంగీకరిస్తాడు. సమృద్ధికరమైన ఆశీర్వాదాలు, ఆత్మ నియమానం, ఆత్మశక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ఎక్కువ హృదయాన్ని గురించి ఎందుకు చెప్తామంటే, ఈ హృదయం సరైనదైతే దేవుని దగ్గరికి ఎట్టెళ్ళాలో, ఎలాగో ప్రార్థన చేయాలో, దేవునికి ఎంత ఇవ్వాలో, ఎంత పరిచర్య చేయాలో, ఈ హృదయం సరైనది కదండి. ఒక నియమం మీలో నుంచి వస్తుంది, హృదయ ఆలోచన సరైనదిగా ఉంటుంది. కాబట్టి మీరు మందిరం కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి,
ఇది చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి అనే కంటే మీ హృదయాలను సరి చేసుకోండి అంటే ఆ హృదయం సరి అయితే అది దేవుడు చేరువుగా ఉంటాడు కనుక ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఏది కట్టించాలో ఏది కట్టించకూడదో ఎలాగ ప్రార్థన చేయాలో ఉపసించాలో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కనుక మనం మందిరపు వాకిళ్ళు ముయ్యొద్దు, దేవునికి దూరం కావద్దు. ఎవరైనా అవిధేయతగా ఉంటే వాళ్ళను మనం త్రోసివేయొద్దు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన మాత్రం చేద్దాం. దేవుడు ఏం చేస్తాడో అద్భుతం చేసి సౌలును పౌలుగా మార్చినట్లు బలహీనులను బలపరిచి అవిధేయులను విధేయులుగా చేసి తన కొరకు తన రాజ్యం కొరకు తన రాకడ కొరకు సిద్ధపరుచుకొనుగాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.